హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏటీజీ వంటలు. ఈ వీడియోలో ఎప్పుడూ చేసుకునేలా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా మ్యాగీ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక 3 మ్యాగీ పీసెస్ని అందులో వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని వంపేసేయండి. ఇప్పుడు ఒక 4 ఆనియన్స్, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మ్యాగీ మసాలా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా నిమ్మపండు రసం, అలాగే బాగా హీట్ చేసుకున్న ఆయిల్ని కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని వేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.